హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ మహేంద్ర పటేల్. నేను మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. చాలా రోజులు మీరు నా మొబైల్ నంబర్ గురించి చూస్తాను, నాకు చాలా మంది కాల్ చేస్తాను. అందరికీ థ్యాంక్స్ యూ, ధన్యవాదాలు. కానీ మొబైల్ నంబర్ గురించి ఇంకా కూడా చాలా జనాలకు కన్ఫ్యూజన్గానే ఉన్నది. ఎటువైపు పోవాలి, ఏ నెంబర్ తీసుకోవాలి, జనాలకు ఎంతమంది న్యూమరాలజిస్ట్ చెప్తాంటే జనాలు చాలా కన్ఫ్యూజన్ అవుతాను. ఇవాళ వాళ్ళ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి నేను ఈ ఎపిసోడ్ చేస్తాను. ఏ రకంగా మనం మొబైల్ నెంబర్ తీసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దేశంలో గొడవ హిందూ ముస్లిం అని గొడవలు మనకు జరుగుతూ ఉంటుంది, మనం చూసాం. ఓకే, హిందూ ముస్లిం గొడవ అంటే ఏదో మత గొడవలని మనం అనుకుంటాం. కానీ మీరు ఒకసారి ఆలోచించండి. ఒక కులం సొసైటీ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఒక కాపు సొసైటీ ఉన్నది అనుకోండి, ముందు కాపు సొసైటీ. దానిలో ఒక 1000 మంది వస్తారు. వాళ్ళ ఈ 1000 మంది వస్తే వాళ్ళ 1000 మంది కలిసి ఉంటారండి? వాళ్ళ మధ్యలో ఘర్షణ కావండి, వాళ్ళ మధ్యలో గొడవలు కావండి. అయితే అవంతా నంబర్ ప్రభావం. ఒక వ్యక్తి మనం చూస్తాం, ఆ వ్యక్తి మొత్తం మాట్లాడకపోయినా పర్లేదు కానీ ఆయన చూస్తే మనకు బాగా కోపం వస్తుంది. కారణం, మీరు 1 తారీఖులో పుట్టుంటాడు, ఆ బాబు 8వ తారీఖు 6వ తారీఖులో పుట్టుంటాడు. ఆయన మీతో మాట్లాడకపోయినా కూడా ఆయన చూస్తేనే మీకు కోపం వచ్చినంత ఫీలింగ్ వస్తుంది. ఆయన మీకు ఏం చేయరు, కానీ ఆయన నంబర్స్, ఆ నంబర్స్ పైన ఉన్న గ్రహాల అధిపతితోని, అంటే నంబర్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తే మీరు చూడండి. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు పుడతారు. ఒక బాబు 1వ తారీఖు పుట్టిన, ఇంకో బాబు 6వ తారీఖు పుట్టాడు. వాళ్ళిద్దరికి జీవితంలో పడదు, వాళ్ళు గొడవలు చేసుకుంటా ఉంటారు. మీరే అబ్జర్వేషన్ చేయండి కి నంబర్ థెరపీ ఎలా పనిచేస్తుంది. ఒక వ్యక్తి 9 తారీఖు పుట్టారు, ఒక వ్యక్తి 2 తారీఖు పుట్టారు, వాళ్ళ మధ్యలో అసలు పనిచేయదు. ఇలా నేను మీకు సింపుల్గా ఫస్ట్ నంబర్స్ గురించి చెప్తాను, లక్కీ నంబర్స్ గురించి చెప్తాను. దాని తర్వాత ఫోన్ నెంబర్ ఎలా తీసుకోవాలో చార్ట్ మీద చెప్తా ఈజీగానే. ఓకేనా? మీరు చూస్తాను కదా, సింపుల్గా చూడండి, మీకు చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి 1వ తారీఖు పుట్టారు అనుకోండి. 1వ తారీఖు పుట్టినంటే 1, 10, 19, 28 తారీఖు. మరి ఈ వ్యక్తికి ఏ నంబర్ పనిచేయదంటే, ఇప్పుడు 1వ తారీఖు ఈయనకు ఓకే, 2 ఓకే, 3 ఓకే, 4 ఓకే, 5 ఓకే, 6 లేదు, 8 లేదు, 7 ఓకే, 9 ఓకే. అంటే 1వ తేదీలో పుట్టిన వ్యక్తికి ఇవి 9 దాకా ఈ నంబర్స్ అన్నీ ఓకే. అంటే ఎంత సూపర్ అంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో 1 తారీఖులో పుట్టిన వ్యక్తి 2 తారీఖులో పనిచేసినా పనిచేస్తాడు. 3, 4, 5, 7, 9 అంటే పనిచేయదంటే ఈ 6, 8 నంబర్ అన్నది ఆయనకి శత్రువు. చూసుకోండి మీరు చాలా ఈజీగా. అలానే ఇప్పుడు 2 తారీఖు పుట్టిన వ్యక్తికి ఉన్న చాలా కన్‌ఫ్యూజన్ ఉంటాయి మీకు. అంటే నేను డైరెక్ట్ చెప్పాను. 1, 10, 19, 28 తారీఖు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న డెస్టినీలో ఉన్న 6 నంబర్ అని 8 నంబర్ వదిలేసి మిగతా అన్నీ మీకు లక్కీయే అండి. చాలా సింపుల్. 6 అండ్ 8ని అవాయిడ్ చేయండి, మిగతా అన్నీ మీకు లక్కీ. అలానే కొంతమంది 2 తారీఖు పుడతారు. 2వ తేదీలో పుట్టిన వ్యక్తికి ఒకటో నంబర్, 3, 4, 5, 6, 7, 8 ఈ 9 ఒకటి అన్‌లక్కీ అండి. మీకు అన్నీ ఓకే. 2 తారీఖు చూద్దాం మనం. 2, 11, 20, 29 ఈ డేట్‌లో ఎవరైనా పుట్టినా గానీ, వాళ్ళు ఇదొక 9దో నంబర్‌ని అవాయిడ్ జేసి, మిగతా అన్ని నంబర్ వాళ్ళు తీసుకోవచ్చు. సింపుల్. మీకంత డౌట్ ఉంటే ఇంకో 8 నంబర్‌ని గూడా పెట్టుకోండి. ఈ 2 నంబర్‌ని వదిలేసి మిగతా అన్ని నంబర్ మీకు లక్కీ. అన్ని నంబర్ అంటే ఇప్పుడు ఏమున్నది దీనిలా? 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ దాకా. 2వ తేదీలో పుట్టిన. ఇవన్నీ ఎక్కడ పనిచేస్తాయి మీకు? ఫోను నంబర్‌లు గూడా ఇవి పనిచేస్తాయి. ఓన్లీ లక్కీ డేట్, లక్కీ కలర్ కాదు. ఈ ఫోను నంబర్‌లో పనిచేస్తాయి. ఇలాంటి నంబర్ మీరు టోటల్‌లో తీసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఉంటే, మీ లాస్ట్ నంబర్ ఇది తీసుకోవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటది. చాలా ఈజీగా చెప్తాను మీకు. ఇప్పుడు 3వ తేదీకి ఎవరైనా పుట్టారనుకోండి. 3, 12, 21, 30 ఈ 4 డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరైనా పుట్టారనుకోండి. వీళ్ళకి ఒకటే నంబర్ లక్కీ, అన్‌లక్కీ అండి. మిగతా అన్నీ తీసుకోవచ్చు 3 వోళ్ళు. వీళ్ళకి 1 ఓకే, 2 ఓకే, 3 ఓకే, 4 ఓకే, 5 ఓకే, 7 ఓకే, 8 ఓకే, 9 ఓకే. ఒక 6 నంబర్‌ని అవాయిడ్ చేసి 3వ తారీఖులో పుట్టిన వ్యక్తులు మిగతా అన్నీ వాళ్ళకి లక్కీ. అంటే 3వ తారీఖులో పుట్టిన వ్యక్తులకు 6 నంబర్ లాస్ట్‌లో ఉండద్దు. ఫోన్‌లో కావాలంటే టోటల్‌లో కూడా 6 నంబర్ తీసుకోవాలి. ఎవరు చెప్పినా నమ్మబాకండి.
ఈ లోకంలో గొడవలు ఉన్న గ్రహరీత్యా డేట్ ఆఫ్ బర్త్తోనే గొడవలు, కులం మతంతో గొడవలు కాదు. ముస్లిం దేశంలో గొడవలు అవుతాయి, హిందూ దేశంలో గొడవలు అయితే ఒక మనిషిని చూసి గొడవ పడేది ఏం లేదంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్తోనే గొడవలు మనకు, ఇంకా వేరే ఏం లేదు. ఇది 3వ తారీఖు వాళ్ళండి. ఓకేనా? ఇప్పుడు 4 తేదీలో పుట్టిన వ్యక్తి 4, 13, 22, 31. సారీ అండి. నాలుగు 13, 22, 31 తారీఖులో వాళ్ళ తేదీలో పుట్టారనుకోండి, వాళ్ళకి లక్కీ డేట్ అనేది సింపుల్గా ఒక 9 నంబర్ వదిలేసి మిగతా అన్ని నంబర్ వాళ్ళకి లక్కీ అండి. ఒకటి 9 నంబర్ని వాళ్ళు వదిలేయాలి. 4 నంబర్లో వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు 9 నంబర్ అన్నది వాళ్ళకు అన్లక్కీ అండి. 4వ తారీఖు, 13వ తారీఖు, 22 తారీఖు, 31 తారీఖు ఎవరు పుట్టినారు కానీ ఓ 9 వదిలేసి మిగతా అన్ని లక్కీ అండి. 1 ఓకే, 2 ఓకే, 3 ఓకే, 4 ఓకే, 5 ఓకే, 6 ఓకే, 7 ఓకే, 8 కూడా ఓకే. 4వ తేదీలో పుట్టిన వ్యక్తి. అలానే 5వ తేదీలో పుట్టారు అనుకోండి, 5వ తారీఖు నాన్న పుట్టారు అనుకోండి, 5, 5, 14, 23 ఈ 3 డేట్ల పుట్టిన ఏ వ్యక్తి అయినా కూడా ఎలాంటి నంబర్ తెచ్చుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి. మొబైల్ నంబర్లో ఏది రావచ్చు, కానీ గుర్తుంచుకోవాలి ఒకటి, మన డేట్ ఆఫ్ బర్త్ అనే డెస్టినీ నెంబర్ ఉంటుంది. ఇది డెస్టినీ నెంబర్ కూడా 5 ఉండాలి, ముందు నెంబర్ 5 ఉండాలి. అంటే ప్రభాస్ గారి నంబర్ 5/5 కాంబినేషన్. ఆయనకు ఎవరు శత్రువు లేదు, ఏ నెంబర్ వాడినా టోటల్ ఆయనకు అన్ని సెట్ అవుతాయి. అలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకు 5/5 కాంబినేషన్ ఉన్న వ్యక్తులకు ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ 5 డేట్ ఆఫ్ బర్త్కి సింగిల్గా డేట్లో చూస్తే మాత్రం ఏ నెంబర్ అన్లక్కీ కాదు. అప్పుడప్పుడు 9 నెంబర్తోనే కొద్దిగా ఇబ్బంది, మిగతా అంతా ఓకే. 5 వరకు. దాని తర్వాత 6 నెంబర్ 6, 15, 24 వీళ్ళకు ఓన్లీ 3 నంబర్, 1వ నంబర్ అండ్ 3 నంబర్. ఇవి రెండే వీళ్ళకి నెగిటివ్, మిగతా అంతా ఓకే. 2, 4, 5, 6, 7, 8 అండ్ 9 వీళ్ళకి అన్నీ ఓకే అండి. ఇవన్నీ నెంబర్ వాళ్ళు తీసుకోవచ్చు 6 వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు 7 ఉన్నది కదండి, 7 తేదీలో పుట్టిన వ్యక్తులకు వాళ్ళకు ఎలాంటి నెంబర్ మనం అవాయిడ్ చేయాలి అది చూస్తాం. 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వ్యక్తి చాలా తెలివి కళ్ళలు ఉంటారండి. వాళ్ళ కోపం కూడా ఉంటుంది, చాలా తెలివి కళ్ళలు ఉంటుంది. కానీ ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకు 1 నంబర్ ఓకే, 2 ఓకే, 3 ఓకే, 4 ఓకే, 5 ఓకే, 6 ఓకే, 7 ఓకే, 8 అని 9 వీళ్ళకి నెగిటివ్. ఈ 2 నంబర్ అవాయిడ్ చేయాలి వీళ్ళు, 8వ నంబర్ అండ్ 9వ నంబర్. ఓకేనా అండి? ఈ 8, 17, 26 ఈ తేదీలో పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం 1 నంబర్ వదిలేసేసి, 1 వీళ్ళకి అన్లక్కీ, 2 ఓకే, 3 ఓకే, 4 ఓకే, 5 ఓకే, 6 ఓకే, 7 అన్లక్కీ, 8 ఓకే, 9 అన్లక్కీ. అంటే 179, 179 అన్నది ఇది అన్లక్కీ అండి. ఓకేనండి? మళ్ళీ 9, 9, 18, 27 ఈ నంబర్ వాళ్ళు ఓన్లీ ఇది 2 నంబర్ అండ్ 4 నంబర్, ఈ 2 నంబర్ ఇళ్లకు నెగిటివ్, మిగతా అన్ని నంబర్ ఓకే. అంటే చూడండి, 1, 3, 5, 6, 7, 8 లేదు, 2 లేదు, అండ్ 4 లేదు, అండ్ 7 కూడా లేదు. 9 వాళ్ళు 7, 8, 2, 4 ఈ 4 నంబర్ని అవాయిడ్ చేయాలి. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే, ఇది మీకు నేను నంబర్ వైజ్ చెప్పేసిన. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు లోషో గ్రేడ్ ఉన్నది, ఇలా 3 రకాల సబ్జెక్ట్ అండి, ఈజీగా దొరుకుతాయి. ఒకటి మొబైల్ న్యూమరాలజీ, ఒకటి నేమ్ న్యూమరాలజీ, ఒకటి లోషో గ్రూడ్, కొంతమంది చేయి చూపిస్తారు. అంటే రకరకాలుగా ఉండదు, కానీ అన్ని సిస్టమ్ ఒకటి ఉండదు. ఇప్పుడు చూడండి, కొద్దిగా మీకు చెప్తా మీకు.
కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏం చెప్తామో అర్థం కాదు. 4, 5, 6, 7, 2, 9, 1, 3 అండ్ 8. ఇది లోచో గ్రిడ్‌కి సంబంధించిందండి. ఈ లోచో గ్రిడ్‌కి సంబంధించింది. ఇది మనకు దేవుడిచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌ని మనం దీనిలో ఫిలప్ చేయాలి. దీనిలో మొబైల్ నంబర్ ఫిలప్ చేయొద్దండి. దీన్ని లక్ష్మీ యంత్రం మీతోని యాడ్ ఉన్నది. ఫోను నంబర్‌తోని యాడ్ చేయలేదు దీన్ని మనం. ఈ లోషో గ్రిడ్‌ని మొబైల్ నంబర్ దీనిలో ఫిలప్ చేయొద్దు. అందుకే మొబైల్ నంబర్ 10 అంకెలో ఉంటది. మొబైల్ నంబర్ 10 అంకెలో ఉన్నప్పుడు దీన్ని ఎట్లా ఫిలప్ చేస్తారండి మీరు? ఇది రాంగ్ థియరీ అండి. ఇది మొబైల్ నంబర్‌ది కాదు. ఇది లోషో గ్రిడ్. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ 4, 5, 6 ఉన్నది చూడండి. దీన్ని ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే దాన్ని రాజయోగం, ఫస్ట్ రాజయోగం అన్నారండి. మొబైల్ నంబర్‌లో తీసుకుంటే ఈ రాజయోగం ఎలా వస్తదండి? రాదు. ఇది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్‌కే వర్క్ చేస్తది. వేరే దేనికి వర్క్ చేయదండి. 4, 5, 6 నంబర్ ఇలా ఉంటే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్‌కి పనిచేస్తది. ఒక వ్యక్తిలా లోచో గురించి చెప్పిందేంటంటే ఒక వ్యక్తిలా ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దేవుడిస్తే మీరు తీసుకుంటే కాదు. దేవుడిస్తే 4, 5, 6 ఇస్తే మీకు ఫస్ట్ రాజయోగం అన్నారు. కానీ దాని తర్వాత కూడా మీ పేర్లో కూడా కరెక్ట్ నంబర్ ఉండాలి. అప్పుడే మీకు ఇది దొరుకుతది. ఇది ఫస్ట్ రాజయోగం అన్నారు. సెకండ్ రాజయోగం ఏమన్నారంటే 852. ఈ 852 ఈ మూడిట్లో గల ఏ నంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటే మరి సెకండ్ రాజయోగం అని చెప్పారు. ఈ సెకండ్ రాజయోగం ఉంటే ఏమైతది? మీకు ఇల్లు ఉంటది. ఈ భూమండలం మీద మీరు ఇల్లు కట్టుకోడానికి మీకు అధికారం ఉన్నది. ఈ మూడో నంబర్ ఉంటే మాత్రం ఎలాంటి కూడా ఇల్లు కట్టుకోవచ్చు. కింద కట్టుకోవచ్చు, 2 ఫ్లోర్‌లు కట్టుకోవచ్చు, 3 ఫ్లోర్‌లు కట్టుకోవచ్చు. ఆస్తులు ఉంటాయి అని ఇది మనకు చూపిస్తది. ఇది ఓన్లీ లోషో గ్రేటు మీ డేట్ ఆఫ్ బర్త్‌తోని ఈ లోషో గ్రేట్‌ని చూడాలి. దీన్ని మొబైల్ నంబర్‌లో యేసుకొని దీనిలో చూడొద్దు. ఇది టోటల్ రాంగ్. దీనివల్ల మీకు ఎలాంటి ఫలితాలు లేవు. దీనిలో మీరు మొబైల్ నంబర్ రాశారనుకోండి 0. ఈ సబ్జెక్ట్‌కి, ఆ మొబైల్ నంబర్ సబ్జెక్ట్‌కి ఏం సంబంధం లేదు. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్‌ని దీనిలో వేస్తే లోషో గ్రేడ్ లాగా మనం చెప్పచ్చు. మీ ఇంట్ల ఎక్కడ వాస్తు దోషం ఉన్నది, మీకు ఎలాంటి స్ట్రగల్ ఉన్నది అని మీ డేట్ ఆఫ్ బర్త్ దీనిలో ఎత్తేనే మనం లోషో గ్రిడ్ దానిలో ఎత్తేనే మనకు దాని పర్పస్ అర్థమైతది. మీరు దీనిలో మొబైల్ నంబర్ ఫిలప్ చేశారనుకోండి 4, 5, 6 రాజయోగం లాస్ట్‌లో 4, 5, 6 తీసుకోండి. పూర్తిగా డౌన్ అయిపోతారు. మొబైల్ నంబర్ వేరే. మొబైల్ నంబర్‌కి దీనికి అసలు సంబంధం లేదు. అసలు జనాలు కిచిడి చేసేసారండి. ఇప్పుడు ఏంజెల్ నంబర్ అని ఉంటది. ఏంజెల్ నంబర్ దేనికి? రేకీ హీలింగ్ గురించి. అది ఏందంటే చేతుల మీద రాసుకుంటారు, కాళ్ళ మీద రాసుకుంటారు. అది రేకీ హీలింగ్‌కి. అది మొబైల్ నంబర్‌కి సంబంధించింది లేదు. దాన్ని తీసుకొని నువ్వు మొబైల్ నంబర్‌లో ఏసినావనుకో రేకీ హీలింగ్ అది కూడా పనిచేయదు. సిస్టమ్‌తోని పోవాలి మనం. ఇప్పుడు మీరు ఎంత పెద్ద న్యూమరాలజిస్ట్‌లో ఏమో మనం దానికి డప్పు కొట్టుకుంటే కుదరదు. వాడు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అంటే. ఓకే. చాలా రోజులతో ఉన్న పెద్ద వ్యక్తులు కావచ్చు. అందరికి ఆదరించాల్సిందే దానికి సంబంధం లేదు. కానీ నేను మా ప్రజలకి చెప్పేది ఒకటే విషయం. లోషోగ్రేడ్ వేరే సబ్జెక్ట్. మొబైల్ న్యూమరాలజీ వేరే సబ్జెక్ట్. నేమ్ న్యూమరాలజీ వేరే సబ్జెక్ట్. పెళ్ళికి సంబంధించింది అది వేరే సబ్జెక్ట్. రేపు పెళ్లి డేట్ ఆఫ్ బర్త్‌లో దీనిలో అయితే మాత్రం కుదరదండి. నేను చెప్పిన ప్రకారం జాగ్రత్తగా మీరు ఎక్కువ టెన్షన్ పడే అవసరం లేదండి. సింపుల్‌గా ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకోండి. లేదు 46 నంబర్ కావాలంటే నా దగ్గర రండి. మీకు 46 నంబర్ టోటల్ వచ్చేదానికి 5,000కే ఇస్తా. 46 టోటల్ నంబర్ వచ్చేది నేను మీకు 5,000కి ఇస్తా కానీ నా గ్యారంటీ లేదు. నేను గ్యారంటీ ఇయ్య. ఇది మీకు మంచి పని చేస్తదని. మీకు 46 నంబర్ కావాలంటే నేనిస్తా. 5,000కే ఇస్తా సిమ్. టోటల్ 46 నంబర్. కానీ దానికి రిస్క్ మాకు సంబంధం లేదు. అందరికి 46 కావాలంటే తీసుకోండి. 5,000కి 46 నంబర్స్ ఇస్తా. సిమ్. ఓ 20,000 అవసరం లేదు. ఓ 10,000 అవసరం లేదు. ఓ 15,000 అవసరం లేదు. ఆ 10,000 ఇచ్చారనుకో మీ ఫ్యామిలీ అంతా కరెక్షన్ చేసేస్తా 46 నంబర్‌కి. కానీ ఆ నంబర్ తీసుకున్నాక నాకు ఎలాంటి సంబంధం ఉండది. మీకు మంచి చేసిందా? చెడు చేసిందా? 46 నంబర్‌కి. దయచేసి నేను చెప్పేదేంటంటే మాత్రం చాలా జాగ్రత్త అంటే సింపుల్‌గా మన బతుకులు బాగుండాలంటే మాత్రం మనం ఏ రకంగా పెద్దగా టెన్షన్ పడే అవసరం లేదండి. ఒకటి మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, నా మొబైల్ నంబర్ న్యూమరాలజీ చూడండి. దానిలో మీరు ఫ్రీగానే 9133 సీరీస్ తీసుకోండి. ఫ్రీగానే మీకు మంచి నంబర్ దొరుకుతది. లేదు సార్ అంటే మాత్రం నన్ను కాంటాక్ట్ కండి. నేను ఒక మంచి సిమ్ ఇస్తా మీకు చాలా తక్కువ రేట్‌లో. నేనెప్పుడు చెప్పిన ట్రిపుల్ పీ.
పేరు, పెళ్లి, మన ఫోన్ నంబర్. ఈ ట్రిపుల్ బి మనకు బాగుండాలి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఇవి 3 బాగుండదనుకో మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరండి. మీకు అవకాశం 100% దొరుకుతుంది. నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి దానిలో 41 నంబర్ ఉన్నది. ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 8/5 కాంబినేషన్‌ల డెస్టినీ 5. ఆయన పేర్లో కూడా 8/5 కాంబినేషన్. ఆయన ఎక్కడో ఎక్కడో తిరిగారు. ట్రైన్‌లో ఆయన టీ అమ్మారు. చాలా కష్టపడ్డాడు. లాస్ట్ మిమ్మల్ని తీసుకుపోయి అక్కడే నిలబడతది. మీ పేర్ల పవర్ ఉన్నదనుకోండి, మీకు అవకాశం రావాల్సిందే. అది ఎవ్వరు ఆపలేరు. మీ పేర్ల పవర్ ఉంటే మీ అవకాశంని ఎవరు ఆపలేరు. మీరు పాటలు పాడతారా? మీరు డాన్స్ చేస్తారా? మీరు ఏదైనా చేయండి. మీ పేర్ల పవర్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీ పేర్ల పవర్ లేదనుకోండి, మీరు అక్కడి దాకా చేరినంక కూడా అక్కడ మీరు ఉండలేరండి. ఇదే తేడా. పేర్ల నంబర్ బాగుంటే మీరు అక్కడి దాకా చేరుతారు. అక్కడనే ఉంటారు. హీరోగా, ఒక మంత్రిగా, ఒక సీఎంగా, ఒక పీఎంగా వాళ్ళని ఎవరు కదిలియలేరు. కానీ మీ పేరు బాగలేదనుకోండి, మీరు చేరుతారు అక్కడి దాకా. మీరు ఒకసారి ఎమ్మెల్యే కావచ్చు, ఒకసారి హీరో కావచ్చు, ఒకసారి మంచి పాటలు పాడొచ్చు. కానీ అక్కడ నిలబడలేరు. సీట్ జారిపోతది. అదే తేడా అండి. కొంతమందికి అవకాశం కూడా రాదు పేరు బాలేనప్పుడు. కొంతమందికి అవకాశం వచ్చినప్పుడు అక్కడ నిలబెట్టలేరు. అంటే చాలామంది ఇట్లా ఎగ్జాంపుల్ ఉన్నారు. అక్కడిదాకా హీరో అయినంక కూడా ఓ 10 సినిమాలు తీసినాక మళ్ళా వాళ్ళ అత్తపత్త కూడా లేదు. అయితే చాలామంది ఉన్నారు. పాటలు పాడారు. ఓ 10 పాటలు పాడారు. బాగానే పేరుంటే తర్వాత అన్న అత్తపత్త కూడా ఉండదు. కొంతమంది పోలీసులు కావాలనుకున్న పోలీస్ అయితారు. కొంతమంది మళ్ళా సస్పెండ్ అయిపోతారు. పేరు బాగాలేని వాళ్ళ. నేను చెప్పేది మీకు ఒకటేనంటే, మీ పేర్ల పవర్ ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేర్ల పవర్ ఉంటే, ఏ రోజుకైనా మీరు అక్కడి దాకా చేరొచ్చు. ఎగ్జాంపుల్ నేనే అండి. ఇయాల నేను మీకు కనపడతానంటే కారణం నా పేరులో ఉన్న పవర్. సిహెచ్ మహేందర్ పటేల్ 52 నంబర్ అండి. ఒక న్యూమరాలజిస్ట్‌ని అడిగినామనుకో 52 నంబర్, ఓయ్! ఇది బాగాలేదంటారండి 7 నంబర్. కానీ అమితాబ్ బచ్చన్ 43 నంబర్. శ్రీరామచంద్రకి 7 నంబర్. కేసీఆర్ సార్‌ల 7 నంబర్. 7 నంబర్ బాలేదని కొంతమంది న్యూమరాలజిస్ట్ చెప్తారు. కనుక నేను అనేదంటే చాలా జాగ్రత్త. అన్ని నంబర్స్ బాగుంటది. కానీ అది మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుకూలంగా ఉండాలి. ఏ నంబర్ అన్నా కూడా. ఇప్పుడు మొబైల్ నంబర్ కావాలి. 46 నంబర్ బాగుంటది కొంతమంది అంటారనుకోండి. కానీ ఆ 46 నంబర్ 6 తారీఖులో పుట్టిన వ్యక్తికి ఎట్టి పరిస్థితిలో బాగుండదండి. ఎట్టి పరిస్థితిలో బాగుండదు. 6, 15, 24 తారీఖు అసలే 46 నంబర్ బాగుండదని మేము చెప్తాం. దానిలో 6 తారీఖు, 15 తారీఖు, 24 తారీఖు పుట్టినవి అస్సలు బాగుండదు. మళ్ళీ 8, 17, 26 తారీఖు అస్సలే బాగుండదు. సో, నేను దయచేసి చెప్పేదంటే మీరు చాలా జాగ్రత్తగా మీరు మీ లైఫ్ ఈజ్ నేను ఒకటే చెప్తా. ఎవడి లైఫ్‌కి వాళ్ళు హీరో అండి. ఎవడి జీవితంకి వాళ్ళు హీరో. హీరోగా బతకాలనుకుంటే మాత్రం కంపల్సరీ మన పేరు బాగుండాలి. ఇప్పుడు 'ప్రభాస్' అన్న పేరు మీరు ఇంటే మాత్రం ఒక అద్భుతమైన పేరు అనిపిత్తది. కొంతమంది ఆయన లైఫ్ అయిపోయింది. ఆయన సినిమాలు అయిపోయినంక తప్పు. 'ప్రభాస్' అన్న పేర్ల ఆశ ఉన్నది. అంటే ఎప్పటికైనా ఒకసారి పడితే 4 సార్లు లేస్తారు. 4 సార్లు పడితే చాలా పెద్దగా లేస్తారు. ఆస్ అంటే బతికేదానికి ఆశ కావాలి కదా! అది 'ప్రభాస్.' అంటే 'ప్రభాస్' అన్న పేరులో అలాంటి దమ్ముంది. 5/5 కాంబినేషన్ 'ప్రభాస్' హీరో. ఎవరు శత్రువు ఉండరు ఆయనకు. చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. భారతీయ జనతా పార్టీల 'రఘువందన్' సార్ కూడా 5/5 కాంబినేషన్. చాలా టాలెంటెడ్ ఆయన కూడా. అలాంటి డేట్ ఆఫ్ బర్త్‌లోళ్ళు ఎప్పుడు ఫెయిల్ గారండి. చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళయి. నేననేదంటే పేరు మనల్ని బతికిత్తది. నేమ్. మీరు కూడా మీ పిల్లలకు పేరిచ్చినప్పుడు 2 మేకలు కొత్తారా? 3 మేకలు కొత్తారా? కాదండి. వాళ్ళు పేరు పెట్టిన టైంల. వాళ్ళకి పేరు మంచిగా ఇచ్చారా లేదా? అది గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఇప్పుడు పరిస్థితి ఒకటే విషయం మీకు చెప్తన్నా. ఎవళ్ళు గూడా తల్లిదండ్రులు ఉన్నారో, మీ పిల్లలకి జాబ్ వస్తలేదో, పెళ్లి అయితలేదో, వాడితో అవారగా తిరుగుతానంటే కారణం మీరే. ఎందుకంటే వాళ్ళప్పుడు మీరు పేరు పెట్టినప్పుడు వాళ్ళకి జాగ్రత్త పేరు పెట్టలేదని ఆ పిల్లగాడి లైఫ్ అట్లే అయిపోయింది. పేరు పెట్టండి సార్. మంచి పేరు పెట్టండి. ఏమైతది? ఓ 2, 3 వేల రూపాయలు పోతాయి. ఓ మంచి పేరైతే వత్తది గదా! మన పేరు వల్ల మనం నష్టపోకపోతే మన పేరు వల్ల మనం నష్టపోయామనుకో అది మన తప్పు. కానీ దేవుడే మన రాత అట్లా రాసిండనుకో, అది మన జీవితంలో మనం రాసిన రాత అనుకోవచ్చు. కానీ మనమే చేయలేదు, ఒక అడుగు ఏయలేదనుకుంటే మాత్రం అది మన తప్పు. గనుక నేను చెప్పేదేంటంటే ఎప్పుడు కూడా కొనొచ్చండి. ఒక మొబైల్ నంబర్ మంచి ఫోను నంబర్ తీసుకోవచ్చు. ఒక పెళ్లి డేట్ ముహూర్తం మంచి మనం పెట్టించుకోవచ్చు. ఒక మంచి పేరు మనం సెట్ జేసుకోవచ్చు. ఈ 3 మన చేతిలోనే ఉన్నాయి. 'శివశంకర వరప్రసాద్' సార్ ఇయాల చిరంజీవి కాకపోతే మనకి ఇంత పెద్ద మెగాస్టార్ దొరికేటోడు కాదు. ఆయన 22 తారీఖుకి పుట్టారు. 22 అంటే రాహు. రాహు అంటే ఛాయాగ్రహ సినిమాకి సంబంధించింది. ఆయన సినిమా రంగంకి పోతే అక్కడ సూపర్ స్టారే. ఆయనైతే వేరే రంగంలో క్రికెట్ ఆడతా అంటే వేరే రంగంలో పోతే కాదు. అంటే మీరు కూడా ఎత్తుకోవాలి. నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను ఏ పని చేస్తే నాకు బాగుంటది. ఎటువైపు నాకు
గ్రోత్ ఉంటది. నా పేరులో ఎలాంటి నంబర్ ఉన్నా నేను ఎలా పవర్ తెచ్చుకోవచ్చు. అలా చేసుకుంటేనే కదా అండి మన గురించి మనం ఆలోచియాలండి. కష్టపడాలి. మనం ఒకసారి ఆలోచియాలి. ఎందుకంటే ఊకే కాదు మన జీవితం. కూసుంటే కొంతమంది బార్‌షాలో కూర్చొని 2, 3 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. కానీ మీ జీవితం గురించి ఒక రూపాయి ఖర్చు పెట్టి చూడండి. నేనొక నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. నా దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నది. అప్పుడు మీరు ఉంగరం కూడా ధరించుకోవచ్చండి. మంచి ఉంగరం పెట్టుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు పేరు కరెక్షన్ చేసి ఒక ఉంగరం పెట్టుకుంటే ఎందుకు మీ లైఫ్ చమత్కారం చేయదండి? చేస్తది. 100% చెప్తది. ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక టాలెంట్ కంపల్సరీ ఉంటదండి. ఆ టాలెంటే ఆయనని విజయం సాధిస్తది. మీరు గూడా నేను ఇయాల మీకు చెప్తున్నా. ఈ వచ్చే 2024 హ్యాపీ న్యూ ఇయర్ అందరికి తెత్తదో తెయదు గానీ, మీరు మాత్రం కంపల్సరీ మీరు 2024ల మీ లైఫ్‌ని మీరు మారాలని, నా ఈ కష్టాలు ఎందుకని మీరు కంపల్సరీ నాకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎందుకు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నదని దాంట్లోకి మీరు బయటికి రావచ్చు. మన పేరుని మనం రాసుకుంటే చాలా బాగుంటదండి. నేను ఇయాల గూడా రాసుకుంటానండి నా పేరు. మీరు చూడండి. 10 సంవత్సరాలతోనే నేను రాస్తూనే ఉన్నానండి నా పేరుని. నేను ఆ రోజు గూడా జెప్పాను. తల మీద ఎంటికలు లేని వ్యక్తితోని ఎప్పుడు మనం సలహా అడగద్దు. ఎంటికలు ఫుల్లున్న వ్యక్తితోనే సలహా అడగాలి. రాయండి. ప్రయత్నం జేస్తాం గదా! అయితేనే మనం కోటీశ్వరుడు మనం మంచి లైఫ్ ఉండాలి. ప్రయత్నం చేస్తే దానిలో ఏముంది? ఈసారి 2024లో మనం కంపల్సరీ మన లైఫ్‌ని గ్రోత్ చేసుకుందామండి. మీరందరూ గ్రోత్ అయితే మనమందరం గ్రోత్ అయితేనే గదా! భారతదేశం అన్నది అభివృద్ధి చెందుతది. ఓ నలుగురే కోటేశ్వరులు ఉండి మిగతా 20 మంది బిక్కగాళ్ళు ఉంటే మాత్రం భారతదేశం కోటేశ్వరం కాదు గదా అండి. మీరు కంపల్సరీ ఎవరు తండ్రి ఉన్నారో నేను వాళ్ళతోనే చెప్తాను సార్. మీరు కంపల్సరీ మీ పిల్లలకు మంచి భవిష్యం ఇయ్యాలంటే వాడేదో చెప్పిండని, వీడేదో చెప్పిండని పిల్లల భవిష్యం మీది. ఎవడి మాట ఇనబాకండి. సంఖ్యాశాస్త్ర ప్రకారం నా పిల్ల పేరు ఉన్నదా? లేదా? వాడెవడో ఇప్పటిదాకా ఆకాశం దాకా చెందుతాను. నా కొడుకు, నా బిడ్డ ఎందుకు పేరు ప్రతిసారి సంపాదించుకోకూడదు? వాళ్ళెందుకు డబ్బులు సంపాదించుకోకూడదు అని మీరు స్వయంగానే ఆలోచించండి. ఇదంతా బక్వాసే కావచ్చు. ఒకవేళ ఇది బక్వాసే ఒకవేళ నిజమైతే? ఒకవేళ దీనిలో పవర్ ఉంటే? అది మీరు మిస్ అయిపోతారు గదా! యూజ్ జేసి చూడండి న్యూమరాలజీని. మంచి నేమ్‌ని కరెక్షన్ జేత్తాం. మంచి లైఫ్‌ని పొందుతాం. ఓ మంచి జీవితాన్ని మనం దగ్గర తీసుకుంటామని. అద్భుతం సాధియాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు మీ పేరుని ఒకసారి చెక్ జేసుకోవాలండి. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ జేయండి. ఫస్ట్ టైమ్ వస్తే కంపల్సరీ సబ్‌స్క్రైబ్ జేయండి అండి. ధన్యవాదాలండి. టేక్ కేర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకందరికీ. ధన్యవాదాలు.